హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జయరామ్ యాక్ట్ చేసిన మలయాళంలో వచ్చిన అబ్రహాం ఓజ్లర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు. ఒక మంచి డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోస్తే లైక్ మన హీరో అయిన జయరామ్ తను పోలీస్ డిపార్ట్మెంట్లో తనైతే ఏసీపీకి అయితే వర్క్ చేస్తుంటాడు. అండ్ తనకి సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది, అక్కడ ఒక చిన్న క్రైమ్ సీన్ జరిగిందని. అండ్ జయరామ్ వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏముండదు. అండ్ తీరా తన ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ వైఫ్ అయితే కిడ్నాప్ అయి ఉంటుంది. సో వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ చైల్డ్ అయితే కిడ్నాప్ అయి ఉంటుంది. అండ్ కట్ చేస్తే ఒక 3 years తర్వాత లైక్ బర్త్డే రోజు కొంతమంది అయితే మిస్ అవుతుంటారు. సో అసలు వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అండ్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. లైక్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సో ఆ ఫార్మాట్ ప్రకారం లైక్ కొంతమంది కిడ్నాప్ అవుతుంటారు అండ్ హీరో వచ్చేసి ఆ మిస్టరీని సాల్వ్ చేస్తుంటాడు అండ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటాడు. సో ఇలా ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ఎలా ఉంటుందో సో ఈ మూవీ స్టోరీ అలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ జానర్లో వచ్చిన మూవీస్ అన్నిటికీ స్టోరీ అయితే అలానే ఉంటుంది. బట్ మనం ఒకే ఒక విషయం అబ్జర్వ్ చేయాలి, అదేంటంటే లైక్ ఆ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉందా లేదా అని, అది గ్రిప్పింగ్గా చెప్పారా లేదా అని మనకి చూసేటప్పుడు ఆ థ్రిల్ ఫీల్ అయ్యామా లేదని చెప్పి మనమైతే క్వశ్చన్ వేసుకోవాలి. సో ఆ 3 పాయింట్స్ ఈ సినిమాలో అయితే జరిగాయి. లైక్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బాగున్నాయి అండ్ మరి థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యామంటే ఎస్ ఒక మంచి థ్రిల్లింగ్ అయితే మనమైతే ఫీల్ అవుతాము. అండ్ క్లూస్ ఉంటాయి కదా లైక్ 1 by 1. సో ఆ క్లూస్ని ఫామ్ చేసి అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కానీ లైక్ కిల్లర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అండ్ కిల్లర్ని ఎలా పట్టుకోని చెప్పి సో ఈ పోర్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అవన్నీ ఎంగేజింగ్గా చెప్పారంటే ఎస్ ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా మ్యాక్సిమం మనకి ఎక్కడ బోర్ కట్టుకుని అయితే చెప్పారు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగానే ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ జయరామ్ కానీ అండ్ జయరామ్కి 2 అసిస్టెంట్స్ ఉంటారు. అండ్ ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ ఒక క్యామియో అయితే ఉంది, లైక్ మమ్ముట్టి గారి క్యామియో అయితే ఉంటుంది. సో తను కూడా యాజ్ యూజువల్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మన వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైక్ ఒక థ్రిల్లర్ మూవీకి రెండే ఇంపార్టెంట్. సో ఈ రెండు బాగున్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్ టు సినిమాటోగ్రఫీ, లైక్ నైట్ ఎఫెక్ట్ సీన్స్ కానీ ఆ స్పెషల్ లైటింగ్ ఉంటుంది. సో ఆ సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ని అయితే ఎలివేట్ చేసింది. ముఖ్యంగా ఆ థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి కదా సో అవన్నీ ఎలివేట్ చేసింది. అండ్ ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బాగానే ఉంటాయి. బట్ కిల్లర్ ఉన్నాడు కదా, లైక్ కిల్లర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ రాక్షసన్ మూవీలో క్రిస్టోఫర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. సో ఈ మూవీలో కిల్లర్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ క్వశ్చన్ బాగున్నా సరే అది టూ మచ్ అయితే చూపించారు. లైక్ ఫస్ట్ హాఫ్ అంతా బాగున్న తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే విధానం బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అనేది 2 లెంత్ ఉంటాయి. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా మూవీ సెకండ్ పార్ట్కి అయితే ఒక లీడ్ అయితే ఇచ్చారు. మళ్ళీ మనకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉన్నాయి కదా అవి ఇంకా కొంచెం కట్ షార్ట్ చేసి ఇంకా కొంచెం ఎఫెక్ట్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అనేది స్టోరీ అంటే పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు. బట్ వీళ్ళు చెప్పిన విధానం అయితే బాగుంటుంది. లైక్ స్టోరీ అయితే సింపుల్, లైక్ ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, లైక్ క్రైమ్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ పోర్షన్ జానర్. సో ఇలాంటి ఒక జానర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకైతే కొంచెం రిపిటేటివ్ అయితే అనిపిస్తుంది. బికాజ్ చాలా సినిమాలు అయితే చూసాం, లైక్ రాక్షసన్ కానీ హిట్ 2 కానీ అండ్ రుహాని శర్మ యాక్ట్ చేసిన హర్రర్ అనే మూవీలో ఈ టైప్ ఆఫ్ మూవీస్ అయితే ఇప్పుడు చాలా అయితే వస్తున్నాయి. అండ్ మలయాళంలో వచ్చిన జాన్ లూథర్ అనే మూవీ కానీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. దాంతో ఇలాంటి ఒక జానర్ ఆఫ్ మూవీస్ మనకైతే కొంచెం రిపిటేటివ్ అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.